డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, రహస్యంగా చంద్రబాబుని కలుస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వాళ్ళు, దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రాష్ట్రంలో ఏమేం పనులు చేయకూడదో అన్నీ చేసేసిన అధికారులు సైతం లైన్లో క్యూలో నుంచొని ఉన్నారు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని కలవటానికి సిద్ధంగా ఉన్నారు అనే వార్తలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. 2 రోజులుగా ఈ సోషల్ మీడియా నిండా హల్చల్ చేస్తోంది ఏమిటంటే, ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ చంద్రబాబు నాయుడిని ఎందుకు కలుస్తూ ఉన్నారు, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వచ్చిన రిపోర్టులన్నిటినీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి ఎందుకు ఇస్తూ ఉన్నారు అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. అసలు విషయం తెలుసుకోబోయే ముందు మన కుండబద్దల ప్రేక్షకులందరికీ ఒక మనవి, వీడియోని యథావిధిగా లైక్ చేయండి. ఇంతకు ముందు బాగా లైక్ చేశారు, వీడియో కూడా బాగా ప్రమోట్ అయ్యి నలుగురికి చేరుతుంది. కొంతమంది అడపాదడప అడుగుతూ ఉన్నారు, లైకులు అడుక్కోవటం ఏమిటి అని. అడగందే అమ్మైనా పెట్టదు. అలాగనే మనకి వీడియో చూస్తాం, మనకి నచ్చిన అంశం ఉంటే ఆహా ఇలా చెప్పారు కాబోలి అని అనుకుంటాం. కానీ కిందనున్న లైక్ బటన్ నొక్కాలి అనే ఉద్దేశం కానీ గుర్తు కానీ మనకు ఉండదు. అందుకని గుర్తు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పరిస్థితులు సోషల్ మీడియాలో చాలా దారుణంగా ఉన్నాయి. మన వీడియోలని మనం ప్రమోట్ చేసుకోవటం తప్ప వేరే గత్యంతరం లేదు. ఏదో విధంగా డిమోట్ చేయటం కోసం వీటి మీద అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ అల్గోరిథంని సైతం తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని రకాలుగా ఈ వీడియోలు ప్రమోట్ కాకుండా మన మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఎవరు చేస్తారు, మీకు అందరికీ బాగా తెలిసిందే. ఇంతకు ముందు ఈ కొండబద్దల ఛానల్లో ఉన్న కొండబద్దల సుబ్బారావు గారి మీద ఫిజికల్గా దాడులు జరగనివ్వండి, మెంటల్గా టార్చర్ పెట్టేవి జరగనివ్వండి, ఎన్ని జరిగినా కొండబద్దలు ఆగిపోలేదు. కాబట్టి ఏదో విధంగా దీన్ని ప్రాచుర్యంలోకి రాకుండా చేయటం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ అపోజిషన్ సోషల్ మీడియా వాళ్ళందరూ అదే పని మీద ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కువగా లైకులు నొక్కితే కనుక ఈ వీడియో ఖచ్చితంగా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. నిన్నటికి నిన్న మీరు ఇచ్చిన ఫీడింగ్ తోటి ఆ వీడియో ఎక్కడికో వెళ్ళింది, ఆల్మోస్ట్ ఆల్ వైరల్ అయినంత పని అయింది. అలాగనే మీరు ఆ లైక్ బటన్ నొక్కటం కంటిన్యూ చేశారు అని అంటే కనుక మళ్ళీ తిరిగి మన వీడియోలు ఎక్కువ ప్రాచుర్యం పొందే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క పని చేసి పెట్టారు అని అంటే కొండబద్దలు ఇంకెవరు ఆపలేరు. ఆపకుండా చూసుకునే బాధ్యత నాది, మంచి కంటెంట్ మీకు అందించే బాధ్యత నాది. ఇక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చంద్రబాబు నాయుడిని కలవటం వెనుకున్న అసలు రహస్యం ఏమిటి? అంతా ఓపెన్ సీక్రెటే. ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి కింద తొత్తులాగా పనిచేయాల్సిందే. ఆ మాట అంటానికి కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ అదేలాంటి పరిస్థితులన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టాడు. ఎవరన్నా కాదు కూడదు అనంటే ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి గతి పట్టిస్తాను అని బెదిరించటానికి ఆయన్ని ఏం చేశాడో కూడా మనం చూసాం. తిరుపతిలో అన్య మతస్థులు, ఈ ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళందరూ ఆ మతాల ప్రచారం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్న ఎల్వి సుబ్రహ్మణ్యం వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకుందాం అని ఉపక్రమించాడు. అంతే, ఆయన శంకరగిరి మాన్యాలు పట్టిపోయాడు. ఆ దెబ్బకి ఆయన ఉద్యోగం కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు 2019 నాడు చంద్రబాబు మీద ఎందుకంత ద్వేషం పెంచుకున్నారో కూడా తెలియదు. వాళ్ళని చంద్రబాబు నాయుడు అంత మృదు స్వభావి అయిన ఒక సీఎం దొరకటం ఈ ఆఫీసర్లకి కల్లో మాట. జగన్మోహన్ రెడ్డి అయితే బాగా కర్రు గాల్చి ఎక్కడ వాత పెట్టాలో పెడతాడు. కాబట్టి వాళ్ళకి భయం ఉంటుంది. ఆ భయం ఈ ప్రేమని దాటి పనిచేస్తుందన్నమాట. అందుకనే గజా వణికిపోతూ వాళ్ళు చెప్పింది చేయటం తప్ప దిక్కులేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెద్ద వైట్ కాలర్ జాబులు, ఈ బ్యూరోక్రాట్లు మొత్తం కూర్చొని ఉన్నారు. మరి వాళ్ళందరికి కూడా బుద్ధొచ్చే అంశం ఒకటి ఉంది కదా, ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. 5 సంవత్సరాల మ్యాండేట్ పూర్తి అయిపోగానే ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు అనే దాని మీద ఇంటెలిజెన్స్ కూడా కొన్ని రిపోర్ట్లు తీసుకొస్తుంది. దాంతోపాటుగా మాలాంటి వాళ్ళు లేకపోతే సర్వే చేసే వాళ్ళు కూడా ముందుగానే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అని చెప్పటం కూడా జరుగుతుంది. కానీ ఈ బ్యూరోక్రాట్లు మొత్తానికి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవటం కష్టం. అతన్ని వదిలించుకోవటం కోసం ప్రతి ఒక్కళ్ళు అనునిత్యం కృషి చేస్తూ ఉన్నారు.
మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే మన ఉద్యోగాలు కూడా ఉండవని భయపడే స్థాయికి ప్రభుత్వ ఉద్యోగులందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరవలసిందే అని కంకణం కట్టుకున్నారు. ఈ రిపోర్టులు మొత్తం ఈ బ్యూరోక్రాట్, ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరికీ అందటం మూలాన తిరిగి చంద్రబాబు నాయుడు గెలిస్తే అతనితో మంచిగా ఉండే ప్రయత్నాలు ఎలా చెయ్యాలి అనే దాని మీద వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలవటం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కొన్ని కథనాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న భక్త ఐపీఎస్లని దాని మీద మళ్ళీ వాళ్ళు ఖండిస్తూ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మీద సంతకాల మార్పని మీనా గారు ఏం కోప్పడ్డారు, క్రాంతి రాణా ఏం చేశాడు, ఇలాంటి కథనాలు వస్తున్నప్పటికీ మేజర్గా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి గెలవబోతున్నాడు అని నిర్ణయం చేసుకుని ఆయన్ని కలిశారు. ఇప్పుడు కలిసి ఏం ఉపయోగం అనంటే ఉపయోగం ఏమైనా ఉండొచ్చు. అంటే చంద్రబాబు నాయుడు తనేడు ఈ నారా లోకేష్ నేను ఒక రెడ్ బుక్ పెట్టాను, అందులో అందరి పేర్లు రాశాను అనంటే వీళ్ళందరి పేర్లు ఉన్నాయి, అందుకని వాళ్ళని ప్రసన్నం చేసుకుందామని వెళ్ళారని కాదు. మీకు కూడా మంచి సహకారం అందిస్తాం, రేపు రానున్న ఎన్నికల్లో సైతం మీకోసం మేము సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజెప్పటం కోసం, ఒక మోరల్ సపోర్ట్ కోసం. దీంతో పాటుగా నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళందరూ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక సంఘం పెట్టుకొని వాళ్ళు కూడా అండర్ కరెంట్గా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ప్రభావితం చేయటం మూలాన మొత్తం పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్గా తిరగబోతూ ఉన్నాయి అనేది తెలుసుకున్న తరువాతనే వీళ్ళు కలవటం జరిగింది. దీంతో పాటుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఏం వచ్చింది, ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇంటెలిజెన్స్ కనుక రిపోర్టు తీయటం మొదలుపెట్టింది అని అంటే కూలంకషంగా గ్రామానికి ఏమేమి జరగబోతుందో కూడా తీసిస్తారు. మరి అందుకే మన ఇంటెలిజెన్స్ వర్గాలు అంత బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో ఇలాగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాం. కానీ 2019 నాడు ఏదో వ్యవస్థల మేనేజ్మెంట్ మొత్తం జరిగిపోయింది, అందుకనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇస్తే మనకి ఏదో వరగబెట్టేస్తాడు అనే కోరిక ఉంది. ఆ కోరిక మొత్తం ఇప్పుడు మట్టుమాయం అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల కంటే కూడా వ్యవస్థల్ని ఎక్కువగా నమ్ముకున్నాడు, ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని నమ్ముకున్నాడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు కూడా ఎదురు తిరగటం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడికి సహకారం అందిస్తామని చెప్పటానికి ఆయన దగ్గరికి వెళ్ళారు. మీరు భయపడొద్దు, బాధపడొద్దని ఓదార్పునివ్వటానికి వెళ్ళారు. మీ వెనక మేము ఉన్నామని మోరల్ సపోర్ట్ ఇవ్వటం కోసం వెళ్ళారు. మరంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి, రేపు ఏం కాబోతుంది అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయినట్టే కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.